ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి మోదీ కారణమన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. గోడౌన్లలో మిగిలిన ధాన్యాన్ని కేంద్రం లిస్ట్ చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఎఫ్సీఐ గోడౌన్లు పెంచండని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. హమాలీల కొరతతో కొనుగోలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్తో 9.5 ఏళ్ల పాపాల కారణంగా రైస్ మిల్లర్లు ఆగమయ్యారని చెప్పారు. బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు ప్రభుత్వ విప్ వేముల. బీజేపీది పనికిమాలిన పసలేని యాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. రైతుల ఘోషయాత్ర ఇక్కడ కాదు, ఢిల్లీలో చేస్తే రైతులకు ఏమైనా మేలు జరుగుతుంది. 8 మంది ఎంపీలుండి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనాలనేటువంటి పద్ధతుల్లో మోడీని ఒప్పించలేని, మీ ప్రభుత్వాన్ని ఒప్పించలేని ఒక దద్దమ్మలుగా మేము మిలిగిపోతా ఉన్నాం. మా దద్దమ్మల యాత్ర చూడండి అని చెప్పేసి మీరు బయలుదేరినట్టుగా అనిపిస్తాం. పోనీ మీరు కొన్న పర్సంటేజీ పోయిన సీజన్లో కొన్నటువంటి ధాన్యాన్ని మిల్లింగ్ అయిన తర్వాత ఆ రైస్ను మీరు లిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు మా గోడౌన్స్ ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినటువంటి ధాన్యాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నిజంగా మీరు కల్లాలకు పోయి గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి, కల్లాలకు పోయి ఈ ధాన్యం తడిసినా కానీ సెంట్రల్లో ఉన్న మోడీని ఒప్పించి మేమే ఈ ధాన్యాన్ని కొంటాము అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. పోనీ చివరికి ఆ సెంటర్స్కు పోయి వాళ్ళకున్న అమాలీ సమస్యనో, ట్రాన్స్పోర్ట్ సమస్యనో, లారీల సమస్యనో తీర్చగలుగుతారా? ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, పనిపాట లేనటువంటి వాళ్ళు ఏదో చేసినట్టు మీరు ఎందుకు మీ యాత్ర? కాబట్టి ఇవాళ రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో రైతాంగాన్ని గోసపుచ్చుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇట్లాంటి యాత్రికులు వచ్చేసి అక్కడక్కడ డ్రామాలు ప్లే చేస్తుంటారు. దీన్ని విశ్వసించొద్దు, నమ్మొద్దు. ఇలా బీఆర్ఎస్ గత 9.5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాల మూలంగా ఈరోజు అనేక రైస్ మిల్లర్సు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ముఖం లేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ బీ టీమ్గా బీజేపీ అనేటువంటిది బయలుదేరింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించి అర్థం చేసుకొని వీళ్ళకు తగిన సమాధానం